క్షణికావేశంలో ప్రాణం తీసుకుపోవడం అంటే ఇదేనేమో ఫ్రెండ్స్. కడప జిల్లా బోయన్పల్లిలో వైఫ్ హ్యాంగ్ అవుట్ చేసుకుంటుంటే భర్త వీడియో తీస్తున్నాడు. దట్టు పైగా అలా కాదు ఇలా అని వాడే చెప్తున్నాడు. అసలు ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం కదా. వాడి కోసం మనం చదువుకోవాలనుకోయింది. బెదిరిస్తుందిలే అని వాడు అనుకున్నాడో తెలియదు, బెదిరిస్తే నా లైన్లోకి వస్తాడని తను అనుకుందో తెలియదు. హ్యాంగ్ అవుట్ చేసుకున్న వితిన్ 5 minutesకే తన ప్రాణం అయితే కోల్పోయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోకండి. వాడికేమి కొద్ది రోజులు ఏడుస్తాడు, బాధపడతాడు, తర్వాత ఇంకో దాన్ని తీసుకొని దర్జాగా బతుకుతాడు. ప్రాణం తీసుకుంది నువ్వేంటో నీకు తెలుసు. సో అందుకోసమనే ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. మీరు చనిపోయి హ్యాపీగా ఉంటారు, తర్వాత నీ తల్లిదండ్రులకి జీవితాంతం బాధ ఉంటుంది. మీరు గుర్తొచ్చిన ప్రతిసారి వాళ్ళు బాధపడతారు, నీ పిల్లలు రోడ్డు మీద పడతారు. అదొక్కటైతే ఆలోచించండి. పిల్లల్ని కళ్ళ ముందర పెట్టుకొని నిర్ణయాలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళని చేయలేతనైతే చేయండి, లేదంటే వదిలేసేయండి. బ్రతకలేవా? 25 ఏళ్ళు నువ్వు బ్రతికేవు, ఒక్కదానికి బ్రతకలేవా? భర్తను వదిలేస్తే ఈ సమాజం ఏమనుకుంటుందని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నీకు ఆకలేస్తే నీ దగ్గర పైసా లేనిది ఒక్క ముద్ద అన్నం పెట్ట, నీ ముష్టి లోకం కోసం నువ్వైతే ఆలోచించకు. నలుగురు ఏమనుకుంటే ఏంటి, నువ్వేందో నీకు తెలుసు. సో ప్లీజ్ నేను అందరికీ చెప్తున్నాను, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. అలాంటి వాళ్ళని వదిలిపెట్టండి. మీ జీవితం మీరు ఆలోచించుకోండి.